సింగిల్ బట్టలు అంటున్నారు. 3 ఇయర్స్ పిల్లలు, 4 ఇయర్స్ పిల్లలు, ఇంకా పసి పిల్లలు వాళ్ళని ఏ డ్రెస్ చూసి అత్యాచారం చేస్తున్నారు సార్ అని అడిగింది. సూపర్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండమని చెప్పడంలో తప్పు లేదు కదా. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు మార్చేసుకోవాలి, ఇది కప్పుకోవాలి, అది కట్టుకోవాలి అన్నది కాదు నా ఇంటెన్షన్. ఇది మా ఇల్లు అనుకున్నా, మా ఇండస్ట్రీ అనుకున్నా కాబట్టి ఇది హీరోయిన్స్ కి మాత్రమే చెప్పాను. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఒకరికి చెప్పడానికి నేను ఎవరినమ్మా సార్? మరి అబ్బాయిలు కదా మూగబడతారు, వాళ్ళకెందుకు చెప్పరు, హీరోయిన్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఎవరు చెప్తే ఎవరు వింటారు సార్? వాడు ఏమంటాడు, నేను ఫ్యాన్ని, అరే సినిమా వాళ్ళంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది, వాళ్ళు మనాన్ని ఫీల్ అయిపోతారు, వాళ్ళని టచ్ చేయాలి, సో వాళ్ళు ఆ జోన్లో ఉంటారు. అరే ఇప్పుడు మేము మమ్మల్ని సెల్ఫీ అడుగుతారు, సెల్ఫీ అడిగినప్పుడు మేము ఇవ్వకపోతే ఆహా ఒక్క సినిమాకే అలా అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. అంటే శ్రీదేవి గారు షూటింగ్లో ఉన్నప్పుడు ఒకడు వెనక నుంచి వచ్చి హగ్ చేసుకున్నాను రా నేను శ్రీదేవిని అని చెప్పేసి ఫుల్ ఊరంతా చెప్పుకున్నానంట. తెనాలిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు మేము పేపర్లో కూడా చదివాం. అది తప్పే, కానీ అందరినీ మనం కంట్రోల్ చేయలేం కదా సార్. మన చేతుల్లో ఉన్నది ఏంటి? జాగ్రత్తగా ఉండడం.